శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. తొందరపడిపోయేవాడు ఎవరో తెలుసా? జాగ్రత్త పడిపోయేవాడు ఎవరో తెలుసా? భగవంతుడు జాగ్రత్త పడతాడు భక్తుడి జోలికెడితే. ప్రహ్లాదోపాఖ్యానం అంతా అదే భాగవతంలో. ఎక్కడున్నాడని అడిగాడు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. నీకు వజ్జల ఉపాధ్యాయులు చెప్పలేదు, విష్ణు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు రా అన్నాడు. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ అంటావేమిటి నాన్న? ఇక్కడ అక్కడ అనకు, అంతటా ఉన్నాడన్నాడు. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి భయం ఏమిటి? సావిహ్వల శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశ్చ ప్రబదావనశ్చ కపీబలాబ్ధి ప్రబదావనశ్చ. శ్లోకం హేళగా ఉంటుంది. మహర్షి రచనలో సౌందర్యం. ఒక పెద్ద వనాన్ని భంజిస్తున్నారు హనుమ. ఆ వనాన్ని భంజించినప్పుడు ఆయనకి ఏమైనా చెమట పట్టిందా? ఆయనకి ఏమైనా అలసట కలిగిందా? అంటే శ్లోకం ఆయన అలసట పొందారనుకోండి క్లిష్టంగా ఉంటుంది. ఆయన రచనలో ఉండేటటువంటి గొప్పతనం. అందుకని ఆయన ఆ శబ్దముల చేత శ్లోక రచనలో ఆవిష్కరిస్తారు. ఆయన చాలా హేళగా ఉండేటటువంటి శ్లోకాన్ని ఇస్తున్నారు. సావిహ్వల శోకలతా ప్రతాన. అశోకవనం పేరు అశోకవనం. అశోకవనం అంటే శోకము లేని వనం. కానీ ఇప్పుడు ఆ వనమేమైపోయిందంటే శోకానికి మారు పేరు అయిపోయింది. ఎందుకని? కపీబలాబ్ధి ప్రమదావనశ్చ జాతాదశాశ్చ ప్రమదావనశ్చ. ఆ హనుమ యొక్క తీవ్రమైనటువంటి తొడల వేగానికి ఆయన చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు దూకేస్తూ కొమ్మలన్నీ విరిచేసి భంజనం చేసేస్తుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి అందరూ ఉలిక్కి పడిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.